కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ ని అమలు చేయాలి. అదేవిధంగా మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించాలి. ఈ ప్రధానమైన డిమాండ్స్ ని పరిష్కరించేంత వరకు మా యొక్క పోరాటం అనేది కొనసాగుతూనే ఉంటుంది. మా సమ్మెని ఏమాత్రం విరమించుకునే ప్రసక్తి లేదు. ప్రభుత్వానికి ఒకటే మేము చెప్తున్నాం, ప్రతిపక్ష పార్టీలో మీరు కూర్చున్నప్పుడు మేము అంగన్వాడీ కార్యకర్తలుగా మీకు కనపడ్డామా? మా సమస్యలు ఆ రోజు కనపడిందా? ఈ రోజు మీరు పీఠం ఎక్కిన తర్వాత మా సమస్యలు మేము అంగన్వాడీ టీచర్లు మీకు ఎందుకు కనపడలేకుండా పోతున్నాము? ఆ రోజు మీరే కదా ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కానీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ ని అమలు చేయాలి అని మీరు ఆ రోజు ప్రశ్నించారు. ఈ రోజు ఎందుకు దాన్ని అమలు చేయలేకపోతున్నారనేది మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మీ యొక్క మొండి వైఖరిని పట్టించుకొని అంగన్వాడీ కార్యకర్తలకు హెల్పర్లకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. 17 రోజులు జరుగుతుంది, జయప్రదం చేస్తున్నాము సమ్మెను. మా ప్రధానమైన డిమాండ్ ఏమంటే అంగన్వాడీ వర్కర్ని మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా గుర్తించాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. ఆ తెలంగాణ